యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతి ఒక్కరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మనము పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఉదయం లేచిన వెంటనే వాక్యమును మనం ధ్యానించి ప్రార్థించి పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనము ప్రతిరోజు పొందుకొనటం బట్టి మన కుటుంబంలో ప్రతి విషయంలో కూడా దేవుడు అద్భుతముగా మన జీవిత కార్యములు జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 132 అధ్యాయము 1 వచనము. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి. చూడండి ఎంత గొప్ప వాగ్దానం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. మరి బాధలు, కష్టాలు దావీదు జీవితంలో మరి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. తను చేసిన పాపమును బట్టి, ఒక చిన్న పాపమును బట్టి తను పడిన పశ్చాత్తాపము అంతా ఇంత కాదు. ఎంత పశ్చాత్తాప పడ్డారో, ఎంతగా తన కన్నీరు విడిచారో. నిజంగా ప్రతి మనిషి ఒక పాపంలోనే ఉంటున్నారు. ఆ పాపము ఎన్నో పాపాలు చేస్తున్నాము, కానీ మన జీవితంలో పశ్చాత్తాప పడదాము, పశ్చాత్తాపమును కలిగి ఆ పాపాన్ని విడిచిపెడదాము అనే ఆలోచన ఎవరిలో కూడా ఈ కలిగించబడలేని స్థితిగా ఉంటూ ఉన్నారు. చూడండి, దావీదు చేసినది ఒక చిన్న తప్పును బట్టి ఇంకా అప్పటి నుండి కూడా తను పశ్చాత్తాప పడుతూనే ఉన్నాడు, కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఆ పాపానికి ప్రతిఫలమైన మరి ఎంతో భయంకరమైన శ్రమ ఎదురైనను ఆ శ్రమను అనుభవిస్తూ కూడా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా దినదినము పశ్చాత్తాపమే, దినదినము తన హృదయాన్ని శుద్ధి చేసుకునడమే, దినదినము కూడా క్షమాపణి, దినదినము కూడా కన్నీరు విడుస్తూ దినముకు 3 మార్లు కూడా ఆ కన్నీటితో ప్రలాపిస్తూ దేవుని పాదాలను కడుగుతూ ఎంత వేదన పడి ఎంత క్షమాపణ అడిగాడో దావీదు. నిజముగా మనం ఎలా ఉంటున్నాం? మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం? రోజుకి లెక్కకు మించిన పాపాలు. లేచిన గాని మొదలు పెడితే పడుకునే వరకు పాపాలే. అబద్ధాలు, మోసాలు, అక్రమైన పనులు, అనేక చెడ్డ క్రియలు, అనేక ఆలోచనలు, అవతల వ్యక్తుల మీద నిందలు, అవమానాలు వేయడం, ఒకరిని చూసి ఒకరు విమర్శించుకోవడాలు, ఇవన్నీ పాపాలు కాదా? ఇన్ని పాపాలకి ఎంత పశ్చాత్తాపడాలి? కానీ దేవుడు ఒక మాటగా అంటున్నాడు, ఆ పాపముని విడిచిపెట్టి నీవు నా ఒడిలోనికి రా అని అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట. కానీ మనము కనీసము దావీదు గారు పడిన పశ్చాత్తాప పడిన దానిలో ఒక కొద్దిగైనా మనం పశ్చాత్తాపడి మన పాపాన్ని విడిచిపెడితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. పాపాత్మురాలసిన ఒక్కటే మాట అన్నాడు, ఇక నువ్వు ఎప్పటికీ పాపం చేయకమ్మా అన్నాడు. అంతకు మించి ఏమనలే. ఆమె ఆ పాపాన్ని విడిచిపెట్టేసింది. ఇక ఆ ఒక్క మాటతో లోబడి పాపమును జోలికి పోలేదు. మరి మనం ఎలా ఉంటున్నాం? ఎన్ని మార్లు చెప్తున్నాడు ప్రభు, పాపాన్ని విడిచిపెట్టండి, విడిచిపెట్టండి అని. అయినా మనం విడిచిపెట్టం. అలాగే జీవిస్తూ నరకాగ్నికి వెళ్ళిపోయే రీతిగా మనం జీవిస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మనము చేసిన తప్పిదమును, ఆ తప్పుని విడిచిపెట్టి నువ్వు పశ్చాత్తాప పడుతూ ఉంటే ప్రభు సింహాసనం మీద చూస్తుంటాడు. నీ పశ్చాత్తాపమును దేవుడు చూస్తూ నిన్ను కనికరించి ప్రేమించి తన కౌగిట్లోనికి తీసుకుంటాడు. దావీదును ఆ విధంగానే దేవునికి ఇష్టడయ్యాడు. పాపము చేసిన తర్వాత తను పడిన పశ్చాత్తాపమును బట్టి దేవునికి ఇష్టడయ్యాడు. మనము కూడా ప్రతి పాపమును విడిచి పశ్చాత్తాపడి పాపము జోలికి పోకుండా దినదినము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నిలిచి ఉండాలి. ఆ విధంగా ఉంటే, ఆ విధమైన కన్నీటితో పశ్చాత్తాపడి ప్రార్థిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు. కాబట్టి పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నిలిచి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా.
పరిశుద్ధాత్మడ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డ చూస్తూ ఉంటారు ప్రభా, వారు చూస్తూ ఉండగా నాయన వారి జీవితంలో కార్యములు వారి యొక్క మనసు మార్చబడి తండ్రి పాపమును విడిచిపెట్టి ప్రభా నీ తట్టు తిరుగుటకు నీ కృప దయచేయమని అడుగుచ్చు నన్ను. దేవానికి స్తోత్రం, ఎస్యానికి వందనాలు. చూస్తున్న ప్రతి బిడ్డని ఇప్పుడే మీ ఆత్మ చేత నింపండి నాయన. ఈ అంత్య దినములో ప్రభా నీ ఆత్మ బలముగా దిగివచ్చును గాక. ప్రతి బిడ్డపై ప్రతి వేగముగా ప్రతి నికాసముగా ప్రభా ప్రతి ఒక్కరిపైకి మీరు దిగవచ్చును గాక నాయన. ప్రతి ఒక్కరు మీ శక్తిని పొందుకొనును గాక, మీ అభిషేకము చేత నింపబడును గాక ప్రభా. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభా అద్భుత కార్యాలు జరుగును గాక ప్రభా. నీకు స్తోత్రం నయా. ఏ సమస్య చేత బాధపడుతున్నారో తండ్రి, ఏ ఆర్థికమైన ఇబ్బందుల చేత బాధపడుతున్నారో ప్రభా దేవా, ఏ వ్యాధి చేత బాధపడుతున్నారో నాయన ఇప్పుడే మీరు ముట్టండి, తాకండి, ప్రతి విషయంలో కార్యములు జరిగించమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రములు. వారు చూస్తుండగానే ప్రభా ఓ బలమైన ఆత్మ దిగి వచ్చి ప్రభా వారిలో అద్భుత వేగమైన కార్యములు జరుగును గాక నాయన. నీ గొప్ప కార్యములు జరుగును గాక తండ్రి. ఓ బలముగా వీచుచు ఉన్న పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడే నీ ఆత్మ చేత నింపబడి అన్య భాషల చేత మాట్లాడును గాక పరిశుద్ధాత్మడానికి వందనాలు. Why can't go become the list? Tell me, Lord, the list shall be go. Is not the grow my son be shall be come on the list shall be kafaurima. Holy Spirit, the by keni kafaurima. బలమైన మీ శక్తి చేత నింపబడును గాక. ఓ బలమైన అద్భుత వేగమైన కార్యములు జరుగును గాక. ఓ ప్రతి దినము అగ్ని వలె మండించబడును గాక ప్రభా. నీ అభిషేకములో ప్రతి నీ క్రోసమైన కృపాశీర్వాదముల చేత నింపమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.